హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్పేట. సో మా హోమ్ సిరీస్ హౌస్ రినోవేషన్ సిరీస్ కోసం చాలామంది ఇంట్రెస్ట్గా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అండ్ నా గెస్ట్ రూమ్ అండ్ టీవీ యూనిట్, పూజ యూనిట్ అని ప్రతిదానికి సెపరేట్గా వీడియోస్ చేశాను. సో తప్పకుండా చూడండి, కింద లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ అయిపోయింది, పెయింట్స్ జరుగుతున్నాయి అనమాట. పెయింట్ ఎందుకు వేస్తున్నామంటే మేము 2 years అయింది. చాలామంది కొంచెం ఆశ్చర్యపోతున్నారు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అన్నట్టు. బట్ ఏంటంటే ఆదిత్య బేబీ లిటరలీ 6 months to 1 year మధ్యలో ఉన్నప్పుడు మేము ఇల్లు కొనుక్కున్నాము. వాడు ఫస్ట్ బర్త్డే అవ్వగానే మూవ్ అయ్యాం. సో వాడు పిచ్చిగా పెన్సిల్స్ దొరికినప్పుడు గీసేసి పాడు చేశాడు. ఇప్పుడు ఆ ఏజ్ పోయింది, అందుకని మేము కొంచెం మంచిగా కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రాయడం మానేశాడు, సో ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇదివరకు ప్యూర్ వైట్ వేయించామన్నమాట. మీరు కబోర్డ్స్ అండ్ సీలింగ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం దీన్ని మార్నింగ్ గ్లోరీ అంటారు కలర్. సో ఇది తీసుకున్నాము. అండ్ నా రూమ్లో అయితే ఫుల్ వైట్ అయింది కదా వార్డ్రోబ్స్ అంతా, అందుకని చాలా లైట్ ఆ వాల్ పేపర్లో ఉన్న గ్రే షేడ్ ట్రై చేస్తున్నాం అనమాట. అసలు టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ 2-3 షేడ్స్ వేసాడు ఆయన. అండ్ డార్కర్ అయిపోతే ఏంటంటే రూమ్ చిన్నదైపోద్ది, మళ్ళీ వైట్ వేస్తే వార్డ్రోబ్స్ ఎన్హాన్స్ అవ్వవన్న కన్ఫ్యూజన్లో కొంచెం ఆ గ్రేలోనే లైట్గా ఇంకా కలర్ కలిపి ఏందో చేసి మొత్తానికి అయితే ఈ షేడ్ తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందంటే లైట్ కలర్ లాగే ఉంది, అట్ ద సేమ్ టైం వార్డ్రోబ్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. సో ఇది ఫుల్ ఇంకా వేసామని చెప్పాను అనమాట ఆ రోజు. ఇది ఒక్కటే కొన్ని డెసిషన్ పెండింగ్. చూస్తున్నారు కొంచెం వార్డ్రోబ్స్ హైలైట్ అయ్యేలాగా లైటర్ షేడ్కి అయితే వచ్చింది. కలర్ సెలెక్షన్ మామూలు కష్టం కాదండి. వైట్లోనే 100 రకాల వైట్లు ఉంటాయి, ఏది సెలెక్ట్ చేయాలో తెలీదు. సో మొత్తానికి అయితే నేను టైటిల్లో చూసినట్టు పూజ రూమ్ కోసం షాపింగ్కి వెళ్ళబోతున్నాను. ఇంకా అప్పటికి మేము హౌస్కి మూవ్ అవ్వలేదన్నమాట. ఆ లాస్ట్ 2-3 days జరుగుతున్న ఈ వ్లాగ్ ఇది. ఆదిత్య అయితే అక్కడే ఉంటున్నాడు, వీడికి లంచ్ టైం అయిపోయింది. అండ్ ఆ రోజు స్కూల్ లేదనుకుంటా, అందుకే ఇంట్లో ఉన్నాడు, లేకపోతే ఫుల్ డే స్కూల్లోనే ఉంటాడు. ఇక హ్యాపీగా టీవీ చూస్తున్నాడు. అండ్ ఇలా మా హోమ్ సిరీస్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ సమ్మర్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ రొటీన్ బ్లాగ్స్, ఇంకా పేరెంటింగ్ బ్లాగ్స్ అన్నీ చూస్తాను. నేను బోల్డ్ రాసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మా అమ్మ పాప కష్టాలు పడుతుంది. చిన్నప్పుడు నేను ఇలాగే చాలా ఏడిపించేదాన్ని అంట తినడానికి. అంటుంది వీడు చాలా నయం, అప్పుడప్పుడే ఏడిపిస్తాడు, చాలా రేర్గా, నీ అంత వర్స్ట్ అయితే కాదంటుంది. ఇలా పెంకి పిల్లలకి హై చైర్లో కూర్చోబెడితే కొంచెం బెటర్ అండి. కనీసం ఒక దగ్గర ఉంటారు కదా, నెమ్మదిగా ఏదో మాటలు చెప్పినా పెట్టచ్చు వాళ్ళు మూడ్లో లేనప్పుడు. ఆదిత్యకి 6th month అప్పటి నుంచి మాకు హై చైర్ అలవాటు ఉంది. అంటే వాడికి సాలిడ్స్ పెట్టినప్పటి నుంచి నేను బూస్టర్ చైర్ హై చైర్లో కూర్చోబెట్టేదాన్ని. అండ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది లవ్ ల్యాప్ హై చైర్. ఇది 4 functions ఉంటాయి ఇందులో. సో 4-in-1 ప్రోడక్ట్ అనమాట. ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాం. మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళిద్దరికి యూజ్ అవుతుందని తీసుకున్నాడు మా తమ్ముడు. సో ఇలా క్యూట్గా కాంపాక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే 3-point హార్నెస్ ఉంటుంది సేఫ్టీకి. బేబీ చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ట్రే అనేది 3 పొజిషన్స్లో సెట్ చేసుకోవచ్చు. మెయిన్ మన పిల్లల టమ్మీకి ఒత్తుకోకుండా వాళ్ళకి ఎంత కంఫర్టో అంతవరకు ట్రైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో రిమూవబుల్ ఫుడ్ ట్రే ఉంటుంది, చాలా ఈజీ టు క్లీన్ అనమాట ఈ పైది. సో వాళ్ళు ఎంత స్పిల్ ఆఫ్ చేసినా అది ఒక్కటి తీసి ఒక్కోసారి క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఆల్సో దానికి చిన్న కప్ హోల్డర్ కూడా వచ్చింది క్యూట్గా. ఇంతకీ ఇందులో 4-in-1 ఫంక్షన్ అన్నాను కదా, అది ఏంటంటే మనం దీన్ని 4 typesలో వాడచ్చు. ఫస్ట్ ఇలా వీల్స్ అయితే ఇచ్చారు అండ్ లెగ్స్ కూడా చాలా స్టడీగా ఉంటాయి అనమాట. ఇక్కడ రాడ్స్తో హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మన ఇలా నార్మల్ చైర్గా వాడచ్చు. పిల్లలు కూర్చునే చైర్ ఉంటుంది కదా క్యూట్గా, అలా వాడచ్చు. అండ్ వీల్స్ వచ్చింది కాబట్టి వీల్స్ అండ్ చైర్లా చిన్న బేబీ సైజ్లో బాగా యూజ్ అవుతుంది వాళ్ళని అటు ఇటు తిప్పడానికి క్రాంకీ అయినప్పుడల్లా. అండ్ థర్డ్ వచ్చేసి బూస్టర్ చైర్ లాగా. సో బూస్టర్ సీట్ ఉంటుంది కదా, మనం డైనింగ్ టేబుల్ చైర్ పెట్టచ్చు. అండ్ 4th one ఇది నార్మల్ కుషన్ హై చైర్. సో అన్ని విధాలుగా ఉంటుంది. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మన బేబీకి తగ్గట్టు చేసుకోవచ్చు. ఫుట్ రెస్ట్ కూడా వచ్చింది. అండ్ ఆ సీట్ కవర్ ఉంది కదా, అది కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మెస్ అయినప్పుడల్లా. సో ట్రై చేయండి. మన బేబీతో పాటు గ్రో అయ్యే ప్రోడక్ట్ ఇది. lovelab.com అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆదిత్య అయితే కొంచెం ఫజ్జీగా ఉన్నాడు ఆ రోజు, అందుకే మా ఇంటికి తీసుకెళ్తున్నాము. పీజేనా ఎలా ఉంది చెప్పు. నీ వెంట్రుకలు అన్నీ అయ్యయ్యో ఎంత ఐలాషెస్ ఉంటాయి చూడండి గైస్. ఆదిత్యకి పెద్ద పెద్ద ఐలాషెస్ ఉండండి, నలిపితే 10 వచ్చేస్తాయి. చూడు, ఉమ్మా పెట్టు, అయితే ఉమ్మా పెట్టు. ఎక్కడికి వెళ్తున్నావు? సో క్యూట్గా మా చేతిలో ఏమన్నా ఈ మధ్యన లాగేసుకొని పట్టుకుంటున్నాడు. నాది డ్రెస్ ఒకటిను, అమ్మది కూడా శారీ ఉంది, అది తీసుకెళ్తుంటే పట్టుకుంటానని తీసుకుంటున్నాడు అనమాట. అండ్ లిఫ్ట్లో కూడా చాలా కుదురుకుంటున్నాడు ఈ మధ్యన. ఇదివరకు హైపర్గా అన్ని నొక్కేసి అన్ని చేసేవాడు. సో నా చిన్న కొడుకు కూడా కొంచెం పెద్ద అయిపోతున్నాడు అని ఒక ఆనందం, ఒక పక్క కొంచెం బాధ వస్తుంది. అయ్యో ఇడు పెరిగిపోతున్నాడు ఫాస్ట్గా అని చెప్పి. ఒక 1/2 hour అలా తర్వాత నేనైతే స్టార్ట్ అయ్యాను. కూకట్పల్లి వెళ్తాను పూజా యూనిట్కి కొంచెం డెకోర్ అండ్ ఆల్సో దేవుడికి సంబంధించి ఏమైనా ఐడల్స్ తీసుకోవాలని చెప్పి. అవి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది విత్ రేట్స్ మీకు మెన్షన్ చేస్తాను, ఎందుకంటే షాపింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు కూడా. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై వాయిస్ అసలు బాగా రావట్లేదు అనమాట. చాలా రోజుల నుంచి ఇలాగే ఉంటే కొంచెం గరగరలు ఆడుతుంది.
వెదర్ చేంజ్ కొనుక్కుంటాం. అందుకే నేను వ్లాగ్స్కి వాయిస్ ఓవర్ చెప్పట్లేదు చాలా రోజులు. నేను ఇలా మెట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యా. మా అమ్మని అందుకే తీసుకురాలేదు, వాళ్ళు డ్రైన్ అయిపోతారు. ఆఫ్టర్నూన్ వాళ్ళు కొంచెం న్యాప్ వేయందే పెద్దవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సమ్మర్లో. సో బయటికి తీసుకెళ్ళడం మంచిది కాదని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో సన్ గ్లాసెస్ పెట్టుకుంటున్నా, కొంచెం ఎనర్జీ రీఛార్జ్ అవ్వాలి, ఊరికి డ్రైన్ అయిపోతున్నా అని చెప్పి. అండ్ ఇప్పుడు కుక్కట్పల్లిలో శ్రీ గాయత్రి పూజ స్టోర్స్ అనే స్టోర్కి వెళ్తున్నాను. నేను రీల్ పెట్టాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. వాళ్ళ దగ్గర బ్రాస్ ఐటమ్స్ చాలా కలెక్షన్ ఉందన్నమాట. వాళ్ళు ఇన్స్టా రీల్స్లో చూసి ఫస్ట్ అష్టలక్ష్మి వాల్ మౌంట్ చేసే చిన్న చిన్నవి బ్రాస్ ఉన్నాయండి. అది నాకు యాక్చువల్లీ అష్టలక్ష్మీదేవిది పిక్చర్ పెద్ద పెట్టుకోవాలని కోరిక నాది పూజా మందిరంలో. మా ఇంట్లో అలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా కలగా ఉంటుంది. బట్ కుదరలేదు లాస్ట్ టైం. ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి వెళ్తున్నా. కాకపోతే మన ప్లేస్ అంటే అక్కడ ఉన్న ప్లేస్కి సరిగ్గా సెట్ అయ్యే మెజర్మెంట్ అది తీసుకోవాలి కదా, అది చూద్దామని ఫస్ట్ పర్సనల్గా వచ్చా. వీళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు, అన్నీ వాళ్ళు డీటెయిల్గా చెప్తారు, మన లోకలే కదా అని చెప్పి ఇంక వచ్చాను అనమాట. అండ్ రీల్స్ కూడా పోస్ట్ చేశాను, చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. వాళ్ళు పెళ్ళి సంబంధించిన కూడా చాలా చాలా ఐటమ్స్, ఇంకా లైక్ ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఒక్కసారి అక్కడికి వెళ్తే అన్ని షాపింగ్ అయిపోతుంది. అలాంటి ప్లేస్ నేను దానికి రిలేటెడ్ రీల్ చేశాను. వీళ్ళకి ఫ్లోర్ చెప్పున ఒక కేటగిరీలో పెట్టారు. ఇప్పుడు మనం బ్రాస్ ఐటమ్స్ అండ్ ఆల్సో తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్తున్న ఫ్లోర్లో. పైన పెళ్ళి ఐటమ్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ ఇంకొక దగ్గర అంటే బ్యానర్స్ కానీ వెనక బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో నేనైతే బ్రాస్ ఐటమ్స్ చూడడానికి వచ్చాను. యాక్చువల్లీ వాళ్ళ రీల్లో ఈ పీసెస్ చూశాను అనమాట. సో ఐ వాంటెడ్ టు లైక్ చెక్. మన ఇంట్లో ఉన్నది ప్లేస్ చాలా చిన్నది బేసిక్గా. యా ఇప్పుడు నేను అష్టలక్ష్మివి టైప్ వాల్ మౌంట్ చేసుకోవడానికి అడుగుతున్నాను. అంటే మందిరం వాల్ ఉంటుంది కదా, దాని మీద ప్రాపర్గా ప్లేస్ చేస్తే బాగుంటుందని. ఇవి డైరెక్ట్గా అలా స్క్రూ వేసేయచ్చమ్మా. ఇంతకన్నా పెద్ద సైజ్ కూడా ఒకసారి చూపించా. ఇది స్టార్టింగ్ సైజ్ కదా. అండ్ బ్రాస్ ఇది క్లీనింగ్ అది అవసరం లేదా, లైక్ క్లాత్ క్లీనింగ్ సరిపోతుంది. అంటే దాని మీద ఉన్న స్లోగా క్లీన్ చేసేసుకోవచ్చు డైలీ బేసెస్. ఓకే. మనకి పూజ గది ఏరియా బట్టి అన్ని సైజుల్లో ఉన్నాయి. నిజంగా ఎంత బాగుందో. గజలక్ష్మి చూడండి మధ్యలో ఎంత బాగుందో. ఇవి అష్టలక్ష్మిలోనే చాలా సైజెస్ ఉన్నాయి. ఇందాక నేను చూపించిన రౌండ్ ఇది స్టార్టింగ్ సైజ్ అనుకుంటా. ఇందులోనే లైట్ వెయిట్ ఉన్నాయి, ఇలా మనకి పైన మండపంలో లేకుండా ప్లెయిన్ ఉన్నాయి, ఇలా మొత్తం బాక్స్ టైప్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రైజింగ్ 7,000, 10,000, 12,000 అలా మనకి బరువు బట్టి. కొన్ని చాలా బరువుగా ఉన్నాయి, చూడడానికి చిన్నగా ఉన్నా. అండ్ అలా ఒకే దగ్గర దశావతారం కానీ అష్టలక్ష్మి ఒకే ఫ్రేమ్లో కూడా వచ్చి ఉన్నాయి. అవి కూడా డిపెండ్ 6,000-7,000, కొన్ని 5,000 సైజ్ అండ్ వెయిట్ బట్టి ఉన్నాయి. బెల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఏదో ఓవర్ హైప్ చేసినట్టు ఏం లేదు. క్యూట్గా ఉంది. నాకు ఎలిఫెంట్ అట్రాక్షన్ అండ్ ఆల్సో లడ్డు గోపాల్ చిన్న సైజ్ నుంచి ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా మీరు పిల్లలు కొట్టాలి అని వాళ్ళు బ్లెస్ చేయాలంటే ఇది ఇవ్వచ్చు. ట్యాగ్ పడిపోయింది. అండ్ నంది మంచి చిన్న నంది కనిపిస్తుందా క్లియర్గా? చాలా బాగున్నాయి. చిన్న చిన్న విగ్రహం లక్ష్మీదేవి అభిషేకం చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగుంటాయి. ఇలా పెట్టుకొని అన్న మంచి ఇలా కమల పువ్వు అలాగా లోటస్ లాంటి ప్లేట్లో పెట్టి చాలామంది లక్ష్మీదేవి కూడా పూజ చేసుకుంటారు కదా. నేనన్నా చూసి తీసుకోవాలి. మనకు మా ఇంట్లో ఆల్రెడీ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, ఏదైనా కొత్తవి కావాలంటే తీసుకోవాలి. సాయిబాబా కూడా చాలా బాగుంది. నైస్. చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఒకటి కొనడానికి వచ్చి ఇక్కడ చాలానే కొనేస్తాం. చాలా చాలా బాగున్నాయి ఆప్షన్స్. ఇంత చిన్న విగ్రహాలైనా డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. ఫేస్వి నేను ఇంట్లోకి ఒకటి అండ్ గిఫ్ట్ చేయడానికి కొన్ని తీసుకున్నాను. అండ్ సెకండ్ ఫ్లోర్ అంతా పెళ్ళి కలెక్షన్ ఉందన్నమాట, వెడ్డింగ్. సో నెక్స్ట్ వెడ్డింగ్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ ప్లేస్. సో ఇవంతా కలెక్షన్ ఉంది. మనకి పెళ్ళి సామాన్లు ఉంటాయి కదా అవి కానీ, అండ్ ఇలా బొమ్మలు డెకరేషన్కి బుట్టలు అన్నీ ఉన్నాయి. సో పీట కూడా ఒకటి తీసుకోవాలి. సో పీటలు చాలా ఉన్నాయి. వాట్ నాట్ మోస్ట్లీ మొత్తం పెళ్ళికి కావాల్సిన అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. చాలా నాకు ఈ బుజ్జి పీట చాలా నచ్చింది. డెకోర్ పీస్లో చాలా బాగుంటుంది. పూజా మందిరంలో కూడా కొంతమంది ప్లాంట్స్ పెట్టుకుంటారు బయట, లైక్ మెయిన్ డోర్ దగ్గర, అలాంటి దగ్గర బాగుంటుంది. అండ్ చిన్న స్టోరేజ్ కూడా వచ్చింది. సో మన సీక్రెట్ కీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది మెయిన్ డోర్ దగ్గర. అండ్ ఇక్కడ బ్యానర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చారు, మన సబ్స్క్రైబరే, వాళ్ళు మాట్లాడుతూ
ఓపెన్ చేయించారనమాట. అప్పుడు నేను కొన్ని చూశాను, ఇది ఎంత బాగుందో శ్రీనివాస్ కళ్యాణ్ది. అండ్ ఇది ఎంత బాగుంది అనేసరికి నెక్స్ట్ 2-3 తీసిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, హ్యాండ్ పెయింటెడ్ కొన్ని. అండ్ కొంచెం దానికి కూడా స్టోన్స్తో వాటిలో కొంచెం హైలైటింగ్ చేశారు. అమ్మ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఈజీగా 1 అవర్ తెలియకుండా గడిపేశాను అనమాట. రీల్ చేయడానికంటే నేను జస్ట్ అలా పర్సనల్ ఒక్కొక్కటి చూసి టైం గడిపేసి చాలా ఎక్కువసేపు అయింది. నేను అక్కడ ఉన్నప్పుడే ఎవరో వెడ్డింగ్ షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఇలా బ్యానర్స్, కొంచెం బ్యాక్ డ్రాప్స్ లాంటివి, కొంచెం పూల దండలు, ఇంకా చాలా చాలా కొంటా ఉన్నారు. అది చూసినప్పుడు నాకు ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అని. అండ్ ఈ తంజావూర్ పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇది అథెంటిసిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు మనకి, గ్యారంటీ సర్టిఫికేట్. అది గోల్డ్ ఫాయిల్తో చేస్తారనమాట, టేక్ వుడ్తో. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి అష్టలక్ష్మి మోడల్లో ఇది ఒకటి చూశాను, హ్యాంగింగ్, డైరెక్ట్గా హ్యాంగ్ చేసేసుకోవడమే. దీనికి బెల్స్ కూడా వచ్చాయి. ఇది కూడా బాగుంటుంది, పూజా మందిరంలో అటు ఇటు మనం పెట్టుకోవచ్చు. సో మేము ఇంకా బ్యాక్ సైడ్ ఏం వస్తుందని డిసైడ్ అవ్వలేదు. నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుని వెళ్ళాను. అండ్ ఇలా కల్పవృక్షం లాగా ట్రీ కూడా చాలామంది పెట్టుకుంటున్నారు, డెకోర్ పీస్ లాగా వాల్కి. అలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే గ్రీన్, బ్లూ, కొంచెం మన యాంబియన్స్ తగ్గట్టు చూస్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే నేను మెజర్ చేపిస్తున్నాను అనమాట, మొత్తం అయితే ఎంత ఉంది, ఒక్కొక్కటి ఎంత ఉంది, అండ్ వెయిట్, కొంచెం బడ్జెట్ మనకి సెట్ అవుతుందా లేదా. సో అరౌండ్ 6-7,000 పెడితే కొంచెం మంచిది వస్తుందని అర్థమైంది నాకు. సో ఆ రోజు అయితే మెజర్మెంట్స్ తీసుకొని, అండ్ మా పూజా యూనిట్ బ్యాక్ సైడ్ ఏమొస్తుంది అంటే గ్లాస్ అయితే మళ్ళీ ఇవి పెట్టలేను, ఆర్చ్ వుడ్లో వస్తుందా లేకపోతే ఏమైనా చిన్న లామినేట్ ఏమైనా వేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తున్నాను. అండ్ మా డాడీ కుమారస్వామి అడిగారనమాట ఉందా అని. అది అవైలబుల్ ఉంది, అది తీసుకున్నాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్కి అని చెప్పి చిన్న పారాడే కృష్ణుడు అంటారు కదా, అది తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో గజలక్ష్మి తీసుకున్నాను, గజలక్ష్మి లేదనమాట. సో అది అన్నీ తీసుకున్నాను. అండ్ ఆల్సో అక్కడ శంకు చక్ర నామాలు కూడా మంచి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫ్రీగా నా వెనక కనబడుతుంది బ్యాక్గ్రౌండ్లో, అలా ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే ఫ్రేమ్లో ఉన్నాయి. సో నాకు అప్పటికే బుర్ర హీట్ ఎక్కేస్తుంది అనమాట, ఇంకా ఆలోచించే శక్తి లేదు. అన్ని మెజర్మెంట్స్ రాసుకుని అయితే వెళ్తున్నాను. అందులో ఏంటంటే పూజ యూనిట్ అనేసరికి మన దగ్గర ఉన్నవి ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న హౌస్లో ఉన్న ఫ్రేమ్స్ కానీ దేవుడు బొమ్మలు అవి ఎలా సెట్ చేయాలి, దీనికి ఎలా మనం కాంప్లిమెంట్ చేస్తున్నాం. మరి ఓవర్ క్రౌడ్ అయినా అది పీస్ఫుల్గా అనిపించదు కదా. సో ప్రశాంతంగా ఉండాలి పూజ యూనిట్ చిన్నదైనా అని చెప్పి నా ఉద్దేశం. అండ్ ఇక్కడ సూర్యుని చేస్తూ అయితే నేను ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక మతలబ్ జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోతుంటే మా ఆయన అన్నారు, లైట్స్ కొనేద్దాం ఆ రోజే, నువ్వు ఎక్కడో ఒకటి రా. అంటే ఇది హైటెక్ సిటీయా ఏంటి, నాకు గచ్చిబౌలి, నాకు ఎప్పుడు రెండింటికి కన్ఫ్యూజన్. సో గచ్చిబౌలి మెయిన్ రోడ్ అనుకుంటా. ఇక్కడ చాలా లైట్ షాప్స్ ఉంటాయి. కాసా, మేము ఫ్యాన్ కొన్నాం, అవన్నీ షోరూమ్స్ ఒకే దగ్గర ఉంటాయి కదా. ఇక్కడికి ఆగిపో దారిలో, నేను అక్కడికి వస్తాను, కలిసి కొందాం అన్నారు. ఇంత చూస్తే వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ టైం అవుతుందని నేనే గుర్చేసాను. మరి మ్యూజిక్ క్లాస్ టైం అవుతుంది కదా, సరిపోద్దని. నాకు అవ్వదు, అయితే నువ్వు వెళ్ళి వచ్చా అన్నాడు. నేను ఇంకా ఏంటంటే మళ్ళీ ఇంత దూరం వచ్చి అవ్వదేమో అని చెప్పి ఒక్కదాన్నే వెళ్ళి కొన్నాను. ఇక్కడ అదేదో షాప్ బీతో స్టార్ట్ అవుతుంది, ఆ లైన్లోనే ఉంది. అక్కడ 2,700 ఒకటి, 1,500 ఒకటి, అలా అది పూజ యూనిట్కి ఒకటిను, నా రూమ్లో ఒకటి. లాస్ట్లో చూపిస్తాను. అక్కడ ఫోటోలు వీడియోలు తీయకూడదంట. ఏమో బంగారం షాప్లోనే ఏమో అంటలేదు, వీళ్ళకి ఏంటో బాధ అనుకున్నా. ఇంక సరే, నాకు కూడా అప్పటికి ఓపిక, నా ఫోన్లో ఛార్జింగ్ 2 లేవు. ఇక్కడేమో ఆటో బుక్ అవ్వట్లేదు. మనం వెళ్ళేది అటువైపు అనమాట, మణికొండ. సో మొత్తానికి ఆటో పట్టుకొని నెమ్మదిగా అయితే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చారు ఫుల్ బ్యాటరీ డౌన్. నెక్స్ట్ రోజు ఎలక్ట్రీషియన్ వచ్చి ఇలా ఫిట్ చేసేసారు. ఈ లైట్ నాకు ఏంటంటే నా రూమ్లో కొంచెం రోజ్ గోల్డ్ టచ్ ఎక్కువ ఉంది, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. 2,700కి ఇచ్చాడు మొత్తం, అది కొంచెం ఆఫ్ ఇచ్చి. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, గోల్డ్, లైట్ అంటే వైట్ లైట్ అలా ఉండేది, అండ్ వామ్. సో ఇలా రోజ్ గోల్డ్ టచ్ బాగా కంప్లీట్ అయింది. ఇప్పుడు మిర్రర్ కూడా మనకి అలానే వస్తుంది. ఇది వరకు మేము ఇది 4,000 తీసుకున్నాం ఏదో షాప్లో. ఇది అంత సూపర్గా లేదు. అండ్ ఆల్సో కలర్స్ కూడా ఏం మారదు, సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది. సో అప్పట్లో తెలియక కొంచెం ఎక్కువ పెట్టేసాం అనమాట. అండ్ మీరు అర్జున్ బర్త్డే వీడియో చూసి ఉంటారు కదా, వ్లాగ్. ఆ రోజు ఏం జరిగిందో, మేము ఆ రోజు హోలీకి ముందు రోజు అనమాట వచ్చాము. కాకపోతే ఇంకా చాలా డీక్లటర్ చేయాల్సినవి అంతా ఉన్నాయి. మెయిన్ ముందు కిడ్స్ రూమ్ దగ్గర స్టార్ట్ చేద్దామని చెప్పి బుక్స్ అన్నీ ఫైన్ డస్ట్ ఉంటాయి కదా, మా ఆయన బుక్స్ అన్నీ తుడిచైతే డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. నేను ఇంకొకటిగా తెచ్చి సార్ట్ చేస్తున్నాను అనమాట. బుక్ ర్యాక్ సర్దడం అనేది మామూలు విషయం కాదండి. ఏదో లైబ్రరీయన్ అంత ఫీలింగ్ వస్తుంది నాకు. మళ్ళీ నాకు మా ఆయనకి మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఇవన్నీ చదువుతున్నారా ఏంటి, ప్రతి పుస్తకము ఏమన్నా తీసే ఇంకా డిస్కార్డ్ చేయి ఎలాగోలాగా మంచిగా అంటే. నేను చిన్నప్పుడు థామ్సన్ సార్ అని మా 10th నేను చదివిన స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట. ఆయన అన్నారు, బుక్ అంటూ నీ కళ్ళ ముందు ఉంటే చదవకపోవడం నెక్స్ట్, ఫస్ట్ నీ కళ్ళ ముందు బుక్ ఉంటే
ఎప్పటికైనా చదువుతావు కదా అని. సో బుక్స్ నీ చుట్టూ ఉంచుకో, అట్లీస్ట్ చదివే మూడ్ కానీ మోటివేషన్ కానీ ఎలాగోలా తెచ్చుకోవచ్చు తర్వాత అనేవారు అనమాట. సో అలా ముందు ఉన్నవి కదా, నాకు అలా మా అక్క కొన్ని ఇచ్చినవి, నేను ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తున్న బుక్స్, నాట్ జస్ట్ బుక్స్, కొన్ని అయితే మెమరీస్ కూడా. నీకు ఆదిత్యకి ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమీ అయిపోదు, కనీసం ఉంటే వాడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా, టీవీ అవి ఇష్టం లేనప్పుడు వాడంతా వాడే కట్టేసి వెళ్ళి ర్యాండమ్ బుక్ తీసుకొని అప్పుడప్పుడు చూస్తున్నాడు. సో చాలా డెడికేటెడ్ బుక్ రీడింగ్ కాకపోయినా అసలు బుక్స్ అనేవి కూడా ఇంట్లో ఎలిమెంట్ కదా. ఇప్పుడు టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అట్లాగే టాయ్స్ ఉన్నాయి, మరి బుక్స్ కూడా ఉండాలి కదా. చదవడం పక్కన పెడితే కనీసం ఒక సెట్ ఆఫ్ ఫ్యూ బుక్స్ అన్నా ఉండాలి ఇంట్లో పిల్లలు కళ్ళ ముందని నా ఫీలింగ్. సో అందుకనే కొంచెం అలా వేస్ట్ చేస్తున్నాను. బట్ వీళ్ళు ఏజ్కి సంబంధం లేని అనేవి ఇంకా అందరికీ పాస్ ఆన్ చేసేస్తున్నాను అనమాట. అమ్మకి హెల్ప్ చేస్తున్నా ఉమ్మ పెట్టాలి మరి. నాకు హెల్ప్ చేస్తున్నాడు గైస్. అమ్మా ఎందుకు క్లీనింగ్ చేస్తున్నావు? ఇవన్నీ క్లీన్ చేశాడు ఆదిత్య కదా. అమ్మ ఏం చేస్తుంది ఇందాక నుంచి? అమ్మ క్లీనింగ్ చేస్తుంది, ఆదిత్య అమ్మకి ఏం చేస్తున్నాడు? ఒక లైన్లో పెడుతున్నాడు అన్నీ. సో పనిలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడు బాబు కదా కదా చిట్టి. ఇలా చూడు, అమ్మని చూడు. ఆదిత్య, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఆదిత్య, ఐ లవ్ యూ. ఆదిత్య రెస్పాండ్ అయ్యి. ఆదిత్య ఐ లవ్ యూ. గుడ్ బాయ్. ఆదిత్య ఈజ్ అ గుడ్ బాయ్. అన్నయ్య కూడా చిన్నప్పుడు ఇలాగే హెల్ప్ చేసేవాడు. నేను అసలు ఏమీ చెప్పలే చెయ్యని చెప్పి, నన్ను చూసి నేను మొత్తం ఆ రూమ్ పట్టుకొని గంట సేపు అయింది. ఒక్కొక్కటి తుడుస్తున్నాను కదా, వాడు చూసి ఒక చిన్న ట్రేలో ఉన్న టాయ్స్ ఆల్రెడీ క్లీన్ చేసేసినవి మళ్ళీ తుడుస్తున్నాడు. సో బాగుంది, ఇదేదో కామ్గా, అంటే గోల్ పెట్టిన అటెన్షన్ అడిగే కంటే వాడు హెల్ప్ కూడా చేసేస్తున్నాడు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడైతే బుక్స్ అని మళ్ళీ ఒక్కసారి వైప్ చేస్తూ సార్ట్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఎలా కేటగరైజ్ చేస్తానంటే కింద ర్యాక్స్ ఏమో అని ఆదిత్య అండి, నేను ఇదివరకు చెప్పాను, బట్ ఎలాగో ఈ వీడియోలో రిలేటబుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. చిన్నపిల్లడివన్నీ కొంచెం చిన్న స్టోరీస్, చాలా పిక్టోరియల్ బేస్ ఉంటాయి కదా, అవన్నీ ఆదిత్య మోస్ట్లీ అవన్నీ కింద పెడుతున్నాను. ఆ పై ర్యాక్లో ఏమోని అర్జున్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న బుక్స్, అండ్ ఆల్సో మేము ఐర్లాండ్లో ఉన్నప్పుడు మా ఓనర్ కొన్ని ఇచ్చారు డిస్నీ బుక్స్, అవి. ఆ పైన ఏమోని యాక్టివిటీ బుక్స్, అంటే పిల్లలు మోస్ట్లీ అర్జున్ వాడతాడు, ఫోనెక్స్వి కొన్ని ఉన్నాయి నా ఫ్రెండ్ పాస్ ఆన్ చేసినవి, అండ్ ఇంకొంచెం తెలుగు స్టోరీ బుక్స్ అలా అటు ఇటు పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ పరిగెట్టి ఎందుకు వెళ్ళానంటే ఆ పైన సోఫా మీద పరిగెట్టి ఈ క్లాక్ ఉంది దాన్ని ఏదో కింద పడేసాడేమో, నాకు గుండె ఆగిపోయింది. ఆ మినిట్స్ అలాగో పోయింది, హ్యాండ్ మళ్ళీ నేను అడ్జస్ట్ చేశాను, ఇంకో 2 రోజుల పైకి మళ్ళీ పోయింది. అమెజాన్లో తీసుకున్న ఈ క్లాక్ బాగుంది, మా ఇంటీరియర్కి కలర్కి సెట్ అయిందని. చూడండి అసలు ఏమీ లేదు, లేజర్ కట్ చేసిన నార్మల్ వుడ్, దానికి ఎంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. ఇలాంటి బిజినెస్ అయినా పెట్టుకోలేమో అనిపిస్తుంది నాకు. బట్ కలర్ అయితే మా దానికి సెట్ అయింది. అండ్ ఆల్సో ఎంసీబీ బోర్డు మీద బాగుంటుందని చెప్పి అది కనిపించకుండా కన్సీల్ అయిపోయినట్టు ఉంటుందా తీసుకున్నాను. సో ఇదిగోండి ఇలా పరిగెడతాడంట. ఆల్రెడీ అసలు మైండ్ బాడీ కోఆర్డినేషన్ లేదు, ఏదో గుడ్లో పని చేస్తాం అంతే. ఏమీ అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది సార్ట్ చేసుకోలేకపోతున్నాను, అంత బర్డెన్ అయిపోయింది నాకు. వర్క్ బ్యాక్ టు బ్యాక్, ఏవో ఒకటి ఈవెంట్స్, మళ్ళీ ఎడిట్ చేసుకోవడం, వీడియోలు చేయడం, ఇల్లు సర్దుకోవడం, అసలు నా వల్ల కాలేదు ఆ మంత్ అయితే. మా తమ్ముడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ రోజు ఏదో పని ఉండి, సో నేను చేస్తానని ఫటాఫట్ చేశాడనమాట. లైక్ పైన ఎక్కించేవన్నీ ఎక్కిచ్చేసాము, ఒక ఊపమే చేసాము, ఒక అరగంట. నిజంగా ఎంత ఫాస్ట్ క్లీనప్ అయిపోయిందో. ఇది నెక్స్ట్ డే యాక్చువల్లీ, ఆ రోజు కాదు. సో ఇంకా ఫైన్ డస్ట్ ఎందుకు వచ్చిందంటే బయట గ్రనైట్ కట్ చేశాడు కదా, చాలా సన్న దుమ్ము, అందుకని మొత్తం వార్డ్రోబ్స్ కూడా ఒక్కసారి క్విక్ క్లీనప్ ఇచ్చేస్తున్నాను. మామూలుగా తుడిస్తే అవ్వతే, కొంచెం బలం పెడితే కానీ మన కిచెన్ వార్డ్రోబ్స్ పోవు. ఎందుకంటే ఇది నేను ఇంటికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం ఇంత బలం పెట్టి తొడవడము. వైట్ మేనేజ్ చేయలే ఉంటారు కానీ ఏం కాదండి, హ్యాపీగా ఉంటుంది. నాకు వైడ్గా ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి మోస్ట్లీ లైట్ కలర్స్ నేను చూస్ చేసుకున్నాను. ఇల్లంతా మీరు చూస్తే ఒక్క డార్క్ కలర్ కనిపించదు అసలు. సో అఫీషియల్గా ఇంటికైతే మొత్తం మూవ్ అయిపోయాము. అర్జున్ బర్త్డే జరిగిన 2-3 డేస్లోనే మొత్తం ఇంకా మూవ్ అయిపోయాను అనమాట.
అనమాట. అండ్ మ్యాట్రిస్లు కొత్త తీసుకున్న అవి కొంచెం ఓపెన్ చేయాలి, అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అండ్ ఆల్సో ఇంకొన్ని వాల్ డెకోర్స్, పూజ యూనిట్ ఎలా కంప్లీట్ చేసాం, అండ్ ఆల్సో పార్టీషన్లో ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాం, అది ఎలా సెట్ అయింది, ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.